ఇక్కడ వినాయకుడిది అయిపోయింది. తర్వాత ఇక్కడ కూడా అదే ఒక మళ్ళీ ఇక్కడ ఏదో చెక్కినట్టున్నారు. ఈ కథ ఏంటో మాకు కొంచెం చెప్పండి. శ్రీకాళహస్తిని ఆ లింగం పైన సాలెపురుగు శివలింగాన్ని పూజిస్తున్నది. మధ్యలో కన్నప్ప, భక్త కన్నప్ప భక్తిగా పూజిస్తున్నాడు శివలింగాన్ని. అక్కడ ఏనుగు తొండానికే పాము కూడా చుట్టుకున్నది. శ్రీ అంటే సాలెపురుగు, హస్తి అంటే ఏనుగు, కాళ అంటే సర్పం. శ్రీకాళహస్తి అని ఆ భావాన్ని ఇక్కడ రఫ్గా ఫిగర్స్తో చెక్కారు. శ్రీకాళహస్తి, శ్రీకాళహస్తి. శ్రీ అంటే సాలెపురుగు, హస్తి అంటే ఏనుగు, కాళ అంటే సర్పం. ఇక్కడ అక్క దేవతలు 7 అక్కమ్మ గారు, సప్త మాత్రికలు అంటారు వాళ్ళేనా? బ్రాహ్మి, వైష్ణవి, వరాహి, కుమారి, ఇంద్రాణి, మహేశ్వరి అండ్ చాముండి. సప్తమాతృకులు 7 అక్క దేవతలు, పార్వతీదేవి యొక్క ఇన్కార్నేషన్స్. ఇది మనం ముఖ్యంగా చూడవలసింది. సప్తఫణి ఆ లింగములను కావున నాగలింగము అని చెప్పి పిలువబడుతుంది. ఇక్కడ మన పూర్వీకులకు విశేషత ఏం చెప్తారంటే ఇది వంటగది డైరెక్ట్గా ఉండేది. ఇక్కడ పొగ చుట్టడానికి, పొగ రావడానికి కింద అక్కడ హోస్ పెట్టేస్తుంది. అక్కడ శిల్పుల తల్లి ఇక్కడ వంట చేస్తుంటే ఆమె వంట చేసే లోపుగానే శిల్పులు ఈ నాగాభరణాన్ని తయారు చేశారంట. తర్వాత ఆమె గడపలోకి వచ్చి చూసి ఆశ్చర్యపోతుంది, అబ్బా ఎంత అద్భుతంగా చెక్కారు అని. ఆమె దృష్టికి ఈ చుట్టలు పగిలినట్టు. ఆమె దృష్టికి దిష్టి వల్ల ఇది పగిలినది. కానీ మన ఇంజనీర్లు ఏం చెప్తుంటే దానికి కాదు, ఈ నాగేంద్రుడు వేరే, లింగం వేరే. వారు మొదటి నాగేంద్రుడు చెక్కారు, తర్వాత లింగాన్ని ప్రతిష్ఠించే దానికోసము రంధ్రం కొట్టినప్పుడు ఇది పగిలి ఉంటుందని చెప్పి ఇంజనీర్లు చెప్తున్నారు. ఎక్కడైతే లింగం ఉన్నదో, లింగం అంటే శివుడు, శివునికి డైరెక్ట్గా వాహనము నంది ఉండాలి. అందువల్ల ఇక్కడికి ఫర్లాంగ దూరంలో బసవేశ్వరుని చెక్కారన్నమాట. ఒకే రాశిలోనే ఏకశిలా నంది అంట. అది మన భారతదేశంలోనే కాదు, వాళ్ళలోనే ప్రసిద్ధి బసవేశ్వరుడు. ఆ బసవన్న వద్ద నుంచి కుడి పక్కన నిలబడి చూస్తే అక్కడికి ఈ శిరస్సులు మనకి కనిపిస్తాయన్నమాట అప్పుడు. కానీ ఇప్పుడు కొన్ని అప్స్టేర్స్ కట్టారు, అంత ఇదిగా కనిపించదు. ఆ బసవన్న గురించి అడవి బాపరాజు గారు గేయం రచించారు. లేపాక్షి బసవయ్య లేచి రావయ్య, కైలాస శిఖరిలా కదిలి రావయ్య ఒక చక్కటి గేయాన్ని మనకి అందించాడు అనమాట. చాలా అత్యద్భుతంగా ఆ బసవేశ్వరుడు ఉన్నమాట. లేచినట్టుగానే చెక్కాడు. అంటే అప్పట్లో శిల్పులకు అంత తొందరగా చేసే శక్తి ఉండేదన్నట్టు. ఆమె వాళ్ళ తల్లి వంట చేసే లోపల ఇది ఇక్కడ చెక్కేశారు. 7 తలల నాగేంద్రుడు. ఈ వర్క్ అంతా కూడా రీసెంట్ గా జరిగింది. ఈ కార్నర్ లో ఉండే 2 స్టోన్స్, ఆ 2 స్టోన్స్ ఒరిజినల్ గోల్డ్. అక్కడ బ్లాక్ గా కనిపిస్తున్నాయి, అవి కొత్తగా ఉండేది రీకన్స్ట్రక్షన్. సో ఈ టెంపుల్లో మొత్తం మనకు రాయే కనబడుతుంది ఎక్కువ. అంటే తాబాయిల ఆకారంలో ఉన్న కొండ మీద చెక్కబడింది కాబట్టి కొండ మీదనే ఇక్కడ పెద్ద పెద్ద గుండ్రన్ని ఉంటే వీటినే చెక్కారు. అంటే ఏ శిల్పానికి ఏది అనుగుణంగా ఉంటుంది. ఇది శివ పార్వతి కళ్యాణ మండపం. అంటే ఇక్కడికి 2వ ప్రాకారం అయిపోయింది. 2వ ప్రాకారంలోకి వచ్చినాము. ఇంకా ఇది ఇంకా ఎండ అవ్వలేదు, ఇంకా ఉందన్నట్టు. 2వ ప్రాకారంలో ఇది కళ్యాణ మండపం. సో ఇప్పుడు మనం చూసామండి, 2 ప్రాకారాలు అయిపోయినాయి. ఆ 2వ ప్రాకారంలో ఉన్నాము. అక్కడ మనం ఓన్లీ గణపతిని, తర్వాత అక్కడ 7 తలల నాగేంద్రుడిని చూసాము. ఇప్పుడు మనము కళ్యాణ మండపంలోకి వచ్చాము. అది ఎలా ఉందో చూద్దాం.